నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఇక దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ప్రెజెంట్ బంగారం ధరలు, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి? అనే విషయాలైతే తెలుసుకుందాము. అదే విధంగా మరి ఇప్పుడు ఇంకా గోల్డ్ ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడు పెరుగుతుంది? అనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. సో, ప్రెజెంట్ మనం గోల్డ్ ధరలు చూసుకున్నట్టయితే గనక బంగారం ధరలు భారీగానే పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. దాదాపు మనకెప్పుడైతే వార్ కొంచెం కామ్ అయిపోయిందో, వార్ కొంచెం తగ్గిందో, ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ తగ్గిందో అప్పటినుండి బంగారం ధరలు దూసుకెళ్తున్నాయని చెప్పుకోవాలి పైకి. ఎందుకు అనంటే మనకి ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో, వార్ స్టార్ట్ అయినప్పుడు మనకి స్టార్ట్‌కి ముందు వార్‌కి ముందు మనకి 1,65,000 వరకి గోల్డ్ ఉంటే, ఆ గోల్డ్ కాస్త మనకి 1,28,000, 1,27,000 వరకి దిగిన గోల్డ్ మనమైతే చూసాము. అంతవరకు తగ్గిన గోల్డ్ అయితే మనం చూసాము. ఎప్పుడైతే కామ్ అయ్యిందో అప్పటి నుండి ఇప్పటి వరకైతే ఏ విధంగా పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది రోజు రోజున అనైతే ప్రతిరోజు మనమైతే చూస్తూనే ఉన్నాము. ఈవెన్ మనకి హాఫ్ పర్సెంట్ తగ్గితే గనక నెక్స్ట్ డేనే మనకి 2% అలా పెరగడం అయితే జరుగుతుంది. మనకి ఇక ఈ 2, 3 డేస్ నుంచి కొంచెం మార్కెట్ అనేది డల్ ఉంది కాబట్టి, మార్కెట్ అనేది కొంచెము బంద్ ఉంది కాబట్టి మనకైతే స్టేబుల్‌గానే ఉంది. ఈ 2, 3 డేస్ నుంచయితే ఏదైతే 1,55,000 చిల్లర ఏదైతే ఉందో ఇప్పుడు ప్రెజెంట్ కూడా మనకి అంతే ఉంది. అంటే కొంచెం ఏమైనా తగ్గిందా అంటే గనక మనకి ఇంటర్నేషనల్ ప్రకారం అయితే ఒక రూ. 490 అయితే తగ్గడం జరిగింది. అంటే సుమారు ఒక 500 తగ్గడం జరిగింది. అంటే మరి ఇప్పుడు ప్రెజెంట్ ఒకసారి గోల్డ్ ఎంతుంది? కొనొచ్చా? కొనకూడదా? అని ఒకసారి మనం చూసుకుంటే గనక ప్రెజెంట్ మనం గోల్డ్ చూసుకుంటే రూ. 1,55,290 అయితే ఈ రోజుకుంది. సో, మరి నిన్నటితోని కంపేర్ చేసుకుంటే అయితే మనకు ఒక 500 అయితే తగ్గడం అయితే జరిగింది. సో, నిన్న మరి ఎంతుంది అనంటే గనక రూ. 1,55,780 అయితే నిన్న ఉంది. అదేంటి దూసుకెళ్తున్న బంగారం అని చెప్పి ఇప్పుడు తగ్గిందంటున్నారు గదా! అనంటే గనక మనకిక్కడ తగ్గిందెంత? కేవలం రూ. 490 మాత్రమే. ఏది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,55,290 ఈ రోజుకుంది. కేవలం మనకి 500 మాత్రమే తగ్గింది. కానీ మనకి వార్ ఎప్పుడైతే కామ్ అయ్యిందో అప్పుడులా ఎంతుందే మనకి ఈ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,32,000, 1,33,000 ఉండే. ఇప్పుడెంతుంది? 1,55,000. మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో, రేపు ఇంతవరకైతే పెరగొచ్చు, రేపు ఇంతవరకు తగ్గొచ్చు అని చెప్పేసి కూడా మనము అంచనా ఏసిన ప్రకారం అయితే అంటే మనం అనాలిసిస్ చేసిన ప్రకారమే సో, ఇది పెరగడం, తగ్గడం అనేది కూడా మనకు జరుగుతూ ఉంది. అదే విధంగా అంటే మనకి అప్పుడు కూడా మన ప్రీవియస్ వీడియోలు కూడా ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే బ్యాక్‌కెళ్ళి సో, అప్పుడు కూడా మనం చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు రీచ్ ఎళ్ళొచ్చు అని చెప్పేసి, అది కూడా ఎందుకెళ్ళొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. 1,60,000 నుంచి 1,65,000 వరకి ఎళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అది కూడా ఈ వితిన్ 1 వీక్‌లోనే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా ఊహించిన విధంగానే అనాలిసిస్ చేసిన ప్రకారంగానే మనకైతే గోల్డ్ అనేది పెరుగుతూనే వస్తుంది. ఇప్పటికి కూడా మించిపోయిందేం లేదు. ఇప్పుడు కూడా ఇంకా 1 వీక్‌లో వితిన్ 1 వీక్ 10 డేస్‌లో మనకి 1,60,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అదేంటి చాలా ఛానల్స్‌లలో చాలా మందైతే తగ్గుతాయని చెప్తున్నారు గదా! మీరేంటి పెరుగుతాయని చెప్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు ఏ రీజన్స్ వల్ల గూడా తగ్గుతాయని గూడా చెప్తున్నారో గూడా అది గూడా చెప్తాను. ఎందుకు అనంటే గనక ముఖ్యంగా మనకి ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయ్యిందో, ఆ వార్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా క్రూడ్ ఆయిల్ రేట్ అనేది పెరగడం వల్ల మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా మనకి ఎప్పుడైతే డాలర్ రేట్ బలపడుతూ ఉంటుందో, డాలర్ రేట్ బలపడ్డా గానీ మన గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మన రూపీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గనక ఎప్పుడైతే వార్ కొంచెం కామ్ అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకైతే మనకి ప్రతిదీ పెరుగుతూనే వచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే మనకి ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అప్పుడు కొంచెం మనకి ప్రతి దాంట్లో డిమాండ్ అనేది ఎక్కువ అయిపోయి సప్లై అనేది తగ్గిపోయి మనకి రేట్స్ అనేటివి చాలా పెరిగాయి. ఈవెన్ మనకు ఒక్కోసారి ఎల్‌పీజీ గ్యాస్ చూసుకున్నా గానివ్వండి అండ్ ఇతర ప్రొడక్ట్స్ చూసుకున్నా గాని అన్నీ పెరిగినాయి. కానీ గోల్డ్ మాత్రం తగ్గింది. ఎందుకు తగ్గింది అని అంటే గనక మనకి ఇక్కడ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ తగ్గుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే డాలర్ రేట్ బలపడుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా తగ్గుతూ ఉంటుందన్నమాట. మనకి రూపీ స్ట్రాంగ్ అయినా గాని ఆటోమేటిక్‌గా తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మనకు అదే జరిగింది. ఆ వార్ ఎఫెక్ట్ వల్ల మనకి భారత్‌లో మాత్రం గోల్డ్ పరంగా ఒక మంచే జరిగిందని చెప్పుకోవాలి. అది తగ్గిందని చెప్పుకోవాలి. అండ్ ఎవరైతే కొనుక్కుందాం అనుకున్నారో సో, వాళ్ళు మాత్రం చాలా మంది కొనుక్కోవడం అయితే జరిగింది. అండ్ చాలామంది ఇంకొకటేంటంటే ఆశలు పెట్టుకోవడం జరిగింది. అంటే చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. ఇంకా తగ్గుతుందేమో, ఇంకా తగ్గుతుందేమో, ఇంకా 1,00,000కే వస్తుందేమో అని చెప్పేసి కూడా
చాలామంది ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఆళ్ళ ఆశలు నిరాశలయిపోయాయనే చెప్పుకోవాలి. నిరాశలైపోయాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఒక 1,32,000 వరకైతే వచ్చింది. ఏది 24 క్యారెట్ గోల్డ్, 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి. అదే విధంగా 22 క్యారెట్ గోల్డ్, 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 1,27,000 వరకైతే ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పటి వరకైతే తగ్గిందో అప్పుడే చెప్పడం జరిగింది. ఇంకా తగ్గకపోవచ్చు. ఎప్పుడైతే మనకు మళ్ళీ రేపే గనుక వార్ కొంచెం కామ్ అయిపోతే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దూసుకెళ్తదని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు పెరగడం అయితే జరుగుతుంది. సో, అప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఒక ప్రాఫిట్ వైస్‌గా చూసేవారు ఎవరైతే ఉన్నారో, సో, వారికి మాత్రం మంచి ఛాన్స్ అనేది చెప్పుకోవాలి. ఇప్పుడు మంచి టైం అనేది చెప్పుకోవాలి. సో, వారు అప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, సో, వారు మాత్రం ఇప్పుడు మంచిగా ఒక ప్రాఫిట్ అయితే పొందుతున్నారని చెప్పుకోవాలి. ఈవెన్ లాక్స్‌లలో, క్రోర్స్‌లలోనే ప్రాఫిట్ పొందుతున్నారైతే అనుకోవాలి. సో, ఇంకా తీరా చూస్తే ఇప్పుడు ఎవరైతే కొంచెం సాధారణమైన వ్యక్తులున్నారో, సో, వారు చాలామంది ఒక హోప్ బెట్టుకొని కొనుక్కోలేకపోయారు. అంటే ఇంకా చాలా కొన్ని వీడియోస్ చూసి సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వీడియోస్ గూడా చూసి వాళ్ళు లక్షకి ఈవెన్ అంటే రావచ్చు. ఎప్పుడు రావచ్చు? అవి గూడా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. మరీ 1,00,000కు రాకపోవచ్చు. 1,10,000, 1,20,000 వరకైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది గూడా ఎప్పుడు అనంటే కొన్ని రీజన్స్ వల్లనే, కొన్ని ఆప్షన్స్ వల్ల మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. అంటే ఇక్కడ మనకి 20% వచ్చే అవకాశాలుంటే, మనకి ఇక్కడ 80% పెరిగే ఛాన్సెసే ఎక్కువున్నాయి తగ్గే ఛాన్సెస్ కన్నా. సో, ఈ తగ్గే ఛాన్సెస్ గూడా ఎప్పుడున్నాయనంటే సేమ్ మనకి మళ్ళీ గనుక ఈ వార్ ఇంకా బలపడితే ఎక్కువ గనుక అవుతే అండ్ అదే విధంగా డాలర్ రేట్ అనేది స్ట్రాంగ్ అవుతే, రూపీ అనేది స్ట్రాంగ్ అవుతే, ఇంకొకటేంటంటే యుక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ మనకి సేల్ చేస్తున్నట్టు తెలుస్తుంది గోల్డ్. సో, ఇలా గోల్డ్ గనుక మన భారత్‌కి సేల్ చేస్తే, భారత్ గనక ఒక సర్టెన్ ప్రైస్‌కి గనుక అన్ని జీఎస్టీ ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఎస్టిమేషన్ యేసుకొని సో, కొంచెం బై చేసుకుంటే గనక అప్పుడు మనకి గోల్డ్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతూ ఉంటుంది. సో, ఇవన్నీ కావాలంటే మనకి చాలా ప్రాసెస్ అయితే పడుతూ ఉంటుంది. సో, ఒకవేళ ఆ ప్రాసెస్ అంటిల్ అప్పటి వరకే మేము ఆగుతాము అని అనుకుంటే గనక అట్‌లీస్ట్ ఇప్పుడు ఎంతైతే తీసుకుందాం అనుకుంటున్నారో అట్‌లీస్ట్ అందులో సగమైనా తీసుకోండి. సగంలో సగమైనా తీసుకుంటే బావుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ అర్జెంట్ అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు తీసుకుంటేనే బావుంటుంది. ఇప్పుడు ఈ 55,000 కూడా 1,55,000కి కూడా మించిపోయింది ఏం లేదనే చెప్తాను. ఎందుకు అనంటే గనక మనకి 1,60,000-65,000 వరకి ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువున్నాయని గూడా ఎక్కువ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేగాక ఇప్పుడు మనకి 22 క్యారెట్ గోల్డ్, 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే మనకి ప్రెజెంట్ ఎంతుందని ఒక్కసారి మనం చూస్తే 1,42,350 రూపీస్ అయితే ఉంది. సో, ఇది కూడా నిన్నటితోని కంపేర్ చేసుకుంటే రూ. 450 అయితే ఇంటర్నేషనల్ ప్రకారం అయితే తగ్గడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ప్రకారం అయితే రూ. 450 అయితే తగ్గడం జరిగింది. ప్రెజెంట్ వచ్చేసి అయితే 1,42,350 అయితే ఈ రోజుకైతే ఉంది. సో, ఇక మరి సిల్వర్ విషయానికొస్తే సిల్వర్ ఏ విధంగా ఉంది అనంటే గనక సిల్వర్ కూడా మనకి ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఆ వార్ మధ్యలో ఎంత తగ్గింది మనం చూసాము. 2,20,000 వరకైతే సిల్వర్ అయితే తగ్గడం జరిగింది. అలాంటిది ఇప్పుడు 2,70,000, 75,000 వరకు వెళ్ళింది. అంటే ఒక ప్రాఫిట్ వైస్‌గా చూసుకుంటే అప్పుడు ఎవరైతే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేశారో సో, వారు ఎంత ప్రాఫిట్ పొందుతున్నారనేది ఇప్పుడు మీరే ఎస్టిమేషన్ ఏసుకోవచ్చు. మీ అంచనాలకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మనకి వితిన్ 1 మంత్ కూడా కాలేదు అంత ప్రాఫిట్ ఎప్పుడైనా చూసామా? అంటే ఒక్కసారి మనకి ఈ గోల్డ్ ఏదైతే ఉందో 1,27,000 నుంచి 1,42,000, 43,000 వరకు ఎంత ఎళ్ళిందో మనమైతే చూస్తున్నాము. ఇంకా ఎళ్తుందనంటే గనక ఆఫ్‌కోర్స్ మనకైతే ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్, 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే మనకి 1,60,000-65,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వితిన్ 1 వీక్ టు 10 డేస్‌లో అయితే ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంతేగాక ఇక సిల్వర్ విషయానికొస్తే గనక సిల్వర్ కూడా మనం గతంలో చూసుకుంటే 4,00,000 వరకు ఎళ్ళింది. ఎప్పుడు వారికి ముందు కొన్ని మనం గతంలో చూసుకుంటే గనక 4,00,000 వరకు అలాంటిది ఇప్పుడు 4,00,000 వరకు ఎళ్తుందా అంటే గనక 4,00,000 వరకు ఎళ్ళకపోవచ్చు. మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాము. 3,00,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు అలాంటిది 2,75,000 వరకైతే రానే వచ్చేసింది. అలాంటిది ఇంకా మనకెంతో లేదు 3,00,000కి రీచ్ కావడానికి. సో, 2,20,000 నుంచి 2,75,000 వరకు రానే వచ్చేసి. అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే గోల్డ్ మీద కాకుండా సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి కూడా మంచి టైం, మంచి ఛాన్స్, మంచి ఆప్షన్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఒక ఇన్వెస్టర్స్‌గా, ఒక ప్రాఫిట్ వైస్‌గా, ఒక బిజినెస్ మ్యాన్‌గా చూసేవారికి, చూడాలనుకునే వారికైతే ఇది మంచి టైం అని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనకి సో, సిల్వర్ కూడా ఆ విధంగా అయితే పెరగడం అయితే జరుగుతుంది. ఆ విధంగా ప్రాఫిట్స్ కూడా వాళ్ళు పొందడం అయితే జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా సిల్వర్ కొనొచ్చా? సిల్వర్ మీద నాకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుంది అని అనుకుంటే గనక ఆఫ్‌కోర్స్ మనకి నిపుణులు చెప్తున్న ప్రకారం అయితే మనకి అనాలిసిస్ చేసిన ప్రకారం మన ముఖ్యంగా ఆంధ్రప్రభ నుంచి గోల్డ్ సిల్వర్ అనలిస్ట్‌లు ఎవరైతే చెప్తూ ఉన్నారో వారైతే సిల్వర్ అయితే 3.5 అంటే 3.5 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా వారు
చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో, ఆ అంచనా ప్రకారం అయితే మనం అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే సో, 3,00,000 వరకి ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సిల్వర్ ఏదైతే 1000 గ్రామ్స్ సిల్వర్ ఏదైతే ఉందో అదైతే కనిపిస్తుంది. మరి ఇక కొనొచ్చా? కొనరాదా? ఫైనల్‌గా ఏం చెప్తారు అనంటే గనక సో, ఒకవేళ మీరు ఎంత కొందాం అనుకుంటున్నారో అందులో ఒక హాఫ్ తీసుకున్నా గానీ పర్లేదు. వారికి అంటే ఎందుకంటే మనకి 1,65,000తోని కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువ కాబట్టి వారికి మాత్రం పర్లేదనే చెప్పుకోవాలి. సో, లేదు ఇంకా మేము ఒక 1 ఇయర్ అయినా వెయిట్ చేస్తామంటే ఆఫ్‌కోర్స్ అప్పుడు కొంచెం అటు ఇటు అయ్యేలాగా మనకు ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అండ్ ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా యుక్రెయిన్ లాంటి కంట్రీస్ కూడా మనకి సేల్ చేస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి సో, ఒకవేళ మనకు అప్పుడు ఇంకా కొంచెం తగ్గే ఛాన్సెస్ మళ్ళీ అప్పుడు కూడా 1,00,000 వరకి వచ్చేది 1,10,000 వరకి వస్తాయని చెప్పేసి మీరు ఆశలు పెట్టుకోవద్దు. సో, అప్పుడు కొంచెం 1,20,000 వరకి అలా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 1,30,000 వరకు వచ్చినా గానీ తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే మనకి 1,60,000, 1,85,000తోని కంపేర్ చేసుకుంటే 1,30,000 అనేది ఎంత తక్కువనో మనం కంపేర్ చేసుకోవచ్చు. సో, అదండి. సో, చూసారు కదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.